తీస్తుంది కావచ్చు, లాస్ట్ టైం ఏడ్చాను. సో ఇప్పుడు నేను ఏడవాలనుకోవట్లేదు, ఇంకా మొత్తం ఇంకా నవ్వే అందరినీ నవ్వించాలి. సో ఒక సక్సెస్ వెనుక, ఒక అబ్బాయి సక్సెస్ వెనుక ఒక అమ్మాయి ఎలా ఉంటుందో, ఒక అమ్మాయి సక్సెస్ వెనుక ఒక అమ్మాయే ఉంటుంది అని నేను ప్రూవ్ చేయడానికి, ఈ లైన్ ఇలా గీయడానికి నేను కొంచెం ముందుకు వస్తున్నాను. సో మీ అందరూ కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరి స్టోరీ వెనక నుంచి తీసుకుంటూ చూసినట్టయితే మహిళ లైఫ్లో అంత ఈజీగా ఉండదు. ప్రతి చిన్న అడుగు వేయాలన్నా కూడా వెనకకి లాగుతూ ఉంటారు, పేరెంట్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ. కానీ ఇప్పుడు మహిళ ఎలా ఉన్నారంటే పాపం అబ్బాయిని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మహిళ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయింది మ్యాక్సిమం. నేను చెప్పాలంటే ఉమెన్ ఐకాన్ అవార్డ్స్లో మెన్కి ఎక్కువ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే ఆర్టీసీ బస్ ఎక్కామనుకోండి, లేడీస్కి ఇక్కడ సీట్ అని చెప్పి ఉంటుంది, బట్ వెనక పురుషులకి ఇక్కడ సీట్ కేటాయించబడి నేను ఎక్కడ ఏ బస్సులో చూడలేదు. అండ్ అక్కడ కూడా జరగండి వీఆర్ విమెన్స్ అని ఇలా వెళ్ళి కూర్చుంటాం అనమాట మనము. కానీ ఒక్క మాట అన్నారు అనమాట పురుషులు. సో పురుషులు ఉత్తములు, పురుషోత్తములు అది అందుకే వచ్చింది కావచ్చు. సో అందుకే ఇక్కడ ఉమెన్ ఐకాన్ అవార్డ్స్ అని పిలిచినా కూడా ఇక్కడ చాలామంది మేల్ గెస్ట్స్ అనే వాళ్ళు వచ్చారు. సో మీ అందరినీ కూడా ఎవరిని కూడా తక్కువ చేయకుండా ఫెమినిజం దాన్ని సపోర్ట్ చేస్తున్న మెన్ అందరికీ, విమెన్ని ప్రమోట్ చేస్తున్న విమెన్ అందరికీ, రైజింగ్ విమెన్ ఐకాన్స్ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సాంజలి తెలియజేస్తున్నాను.